హలో అండి, వెల్కమ్ టు అమ్మా సరోమా. ఈరోజు మన కిచెన్లో స్పైసీ జ్యూసీ అమ్మా స్టైల్ చికెన్ కర్రీ. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గించుకొని ఫైన్గా చాప్ చేసుకున్న టమాటా వేసుకొని అది మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి చక్కగా నీట్గా కలుపుకొని మూత పెట్టి వెంటనే మళ్ళీ మూత తీసి పసుపు వేసుకొని కలిపి పెట్టి లిడ్ పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి లిడ్ పెట్టుకున్న తర్వాత చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం మన స్పైసెస్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని కలిపి మరలా ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. మనం మూత తీసి చూస్తే చికెన్ నుంచి ఆయిల్ ఇలా రిలీజ్ అవ్వాలి. అప్పుడు మనకి ఎంత జ్యూసీగా కావాలో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత చక్కగా ఈ గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తడి మసాలా వేసుకోవాలి. ఇది మనం ఇంక ఇందులో స్పైసెస్ ఏం వాడట్లేదండి. ఈ ఒక్క మసాలా చాలు ఈ కూరకి. చక్కగా జ్యూసీగా గ్రేవీగా వస్తుంది. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి.